అన్నా జగనన్న నమస్తే అన్న. అన్నా ఒక కూటమి అభిమానిగా చెప్తున్నాను నేను. నువ్వు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు తెలుస్తుందన్న దాని బాధ అందరికీ. ఎందుకంటే ఇంటికే ప్రజలకి ఏ సేవ చేయాలన్నా సరే ఇంటి దగ్గరికి వచ్చి చేయాలని చెప్పి నీ ఉద్దేశంతో వాలంటీర్ అనే వ్యవస్థ పెట్టావు. అది చాలా చాలా బెస్ట్ అన్న. ఎందుకంటేనా జగనన్న నువ్వు పెట్టింది పేదోడు ప్రతి చోట ఏ పదకైనా రాకపోతే ఆఫీసులకి తిరగాలి, డ్యూటీలు మానేసి వాళ్ళు ఏదో జాబ్ పర్పస్ మీ ఆటో డ్రైవర్ నేను ఎక్కడికో సంథింగ్ వెళ్తారు. వీళ్ళకి మేము పెట్టే ఇబ్బంది రాకూడదు. వాలంటరీ అన్ని సమస్యను పరిష్కరించాలని చెప్పి నువ్వు ఒక మంచి ఉద్దేశం అన్నది సూపర్. ఇదే కూటమి ప్రభుత్వం ఉంది, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడన్న. మేము పెట్టుకున్నాం గ్యాస్ సిలిండర్, మేము బుక్ చేసాం, అమౌంట్ పే చేసామంట. ఆ అమౌంట్ మాకు పడలేదు. అది పడలేదంటే సచివాలయం అంటున్నారు. సచివాలయంకి వెళ్ళిన తర్వాత ఏమో అని స్పందన అంటున్నారు కలెక్టర్ ఆఫీసు. ఈ ఇంటి ఇప్పుడు చూడన్న మాకు ఏదైనా పడలేదు అనుకున్నాం అనుకో, వాలంటీర్కి చెప్పిన వాళ్ళు ఏమా ఇలా పడలేదంటే ఎందుకు పడలేదు అని వెంటనే వెరిఫికేషన్ చేసి సార్ మీది ఈ మిస్టేక్ ఉందండి అని ఫోన్ చేసి మాకు చెప్పినోళ్ళు. ఇప్పుడు నువ్వేం చేసావు, నీ పథకాలన్నీ పేదలకి చేరాలి అన్న ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థ పెట్టావు. సూపరనా. వీళ్ళేం చేశారు, ఆ పథకాలన్నీ పేదలకు చేరకూడదు, మన ఏ సేవను చూపిందాం పబ్లిసిటీ కోసం అని చెప్పి ఈ ప్రభుత్వం మాట. మరి దీనికి కూటమి ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుందో చూద్దాం. ఓకేనా. వాలంటీర్ వ్యవస్థ ఉండాలి మాకు. వాళ్ళ కోసం మేము వాళ్ళకి సపోర్ట్గా మేము నిలబడుతున్నాం. ప్రతి పేదోడు వాలంటీర్ వాడికి సపోర్ట్గానే ఉంటాం. వాళ్ళు చేసింది మంచిదండి. మాకేం కావాలని సమస్య ఉందంటే చెప్పామంటే వాళ్ళు పైన వాళ్ళకి ఏదో చేశారే. అలాంటి వ్యవస్థని మీరు ఏమని డ్యూటీలు లేవు ఈ లేవని చెప్పడం కాదు, వాళ్ళకి మళ్ళీ జాబులు ఇచ్చి చేయండి ఈ కూటమి ప్రభుత్వం. జై జగన్.